సురేష్ నాయుడు, టీమ్ షైన్ ఇండియా. ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రకటించిన రిజల్ట్స్ లో భాగంగా ఎవరైతే స్టేట్ టాపర్స్ వచ్చారో వాళ్ళందరి తాలూకా సక్సెస్ స్టోరీస్ ని మీ ముందుకు ఒక్కొక్క వీడియో రూపంలో మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు మన ముందు దాసా గంగాధర్ ఉన్నారు. ఈయన స్టేట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 లోని 1 or 2 ర్యాంక్ సాధించడం జరిగింది. అదే విధంగా జోనల్ లెవెల్లోకి వచ్చేటప్పటికి బాసరా జోను ఆ జోనల్ లెవెల్లో 8th ర్యాంక్ సాధించడం జరిగింది. ఎస్సీ కేటగిరీలోకి వచ్చేటప్పటికి స్టేట్ వైడ్ ఏమో 4th ర్యాంకు, జోనల్ లెవెల్లోకి వచ్చేటప్పటికి 1st ర్యాంక్ సాధించారు. ఇటీవల గ్రూప్ 4 రిజల్ట్స్ లో భాగంగా ఈయన డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ నిజామాబాద్ లో జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ గా వర్క్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు షైన్ ఇండియా గంగాధర్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 2 లో 1 or 2 ర్యాంక్ సాధించడం కన్నా ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో పాటు మీరు ఈ సక్సెస్ సాధించేంత వరకు ఒకసారి మీ తాలూకా జర్నీని ఒకసారి మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. నా పేరు దాసా గంగాధర్, నిజామాబాద్ డిస్టిక్ మగ్గిడి గ్రామం. మాది ఫ్యామిలీ, మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. ఒక అన్నయ్య ఉన్నాడు. నేను 10th వరకు మగ్గిడి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అండి. ఇంటర్ సోషల్ వెల్ఫేర్ బిక్నూర్ అది. డిగ్రీ వచ్చేసి అది ఆర్మూర్లోనే నరేంద్ర డిగ్రీ కాలేజ్. ప్యూర్లీ అంటే మా వ్యవసాయ కుటుంబం. అన్న నేను ఉంటాం. రైట్. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత మీరు డైరెక్ట్ గా ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ కి వచ్చారా లేదంటే ఇంకేమైనా చదువుకున్నారా? డిగ్రీ తర్వాత యాక్చువల్లీ నేను పీజీ చేసిన సార్. ఫస్ట్ అడిగిన ఏ ఇన్స్టిట్యూట్ అంటే షైన్ ఇండియా. ఎగ్జాక్ట్లీ అశోక్ నగర్లో నేను April 3rd నాడు ఇక్కడికి వచ్చి అశోక్ నగర్ April 5 నాడు మా అన్నతో మాట్లాడి షైన్ ఇండియా ఇన్స్టిట్యూట్లో జాయిన్. ఓకే, కరెక్ట్. అదే రోజు మళ్ళీ ఇదే రోజు నేను ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, సో ఈ ప్రిపరేషన్ లో అంటే ఆల్మోస్ట్ 2018 కోచింగ్కి వచ్చారు. అంటే జనరల్ గా మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ కండిషన్. ఎందుకంటే నాకు తెలుసు మీరు మన షైన్ ఇండియాలోనే, అది అందరికి తెలియదు కాబట్టి మీతో చెప్పిస్తున్నా, కానీ మీరు షైన్ ఇండియా యాస్పిరెంట్ అంటే మన షైన్ ఇండియాలో కోచింగ్ తీసుకున్నారు, షైన్ ఇండియాలో టెస్ట్ సిరీస్ రాశారు. లాస్ట్ ఈ జాబ్ వచ్చేంత వరకు కూడా మన షైన్ ఇండియా అకాడమీలో టెస్ట్ సిరీస్ రాసి ఈ సక్సెస్ సాధించారు. ఇది నాకు తెలుసు, కానీ మీరు చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని నేను అడగడం జరిగింది. అయితే మన షైన్ ఇండియా కోచింగ్ లో జాయిన్ అయినప్పటికీ మీరు ఫినాన్షియల్ గా అంటే మీ కండిషన్ ప్రకారంగా మీరు అంటే నాకు ఆఫ్లైన్ లో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, అంటే ఈ కెమెరా ముందు కాకుండా మీ అన్నదమ్ములు ఇద్దరు అయినప్పటికీ కూడా, ఇద్దరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఫినాన్షియల్ కండిషన్ వల్ల అన్నయ్య ఆపేసి మిమ్మల్ని చదివించారని చెప్పారు. సో మీరు అలాంటి స్టేజ్ నుండి కోచింగ్ నుండి ఇంత లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్ లోని మీకు ఫినాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యారు కదా, ఎలా మీరు దీన్ని సర్వైవ్ అవ్వగలిగారు? అమ్మ నాన్న పంపించారు సార్, వాళ్ళే పంపించారు డబ్బులు. అయితే అందనప్పుడు ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారా లేదంటే ఇంకా ఏమైనా డైలీ కూలికి ఏమైనా వెళ్తారా? 2 ఎకరాల పొలం అది చేసుకుంటూ వచ్చి ఇంతో కొంత మన ఇంటికి పంపిస్తారు. అయితే అన్నయ్య కూడా అప్పుడు ఎస్ఐ ట్రైనింగ్ పోదామని, కానీ ఇక డబ్బులు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. సో ఏంటంటే నన్ను చదువుకోబోరా అన్నట్టు మీకు హెల్ప్ చేసి మీ బ్రదర్ వదిలేసి అంటే కంప్లీట్లీ నన్ను ఇక వెళ్ళి చదువు అన్నట్టు పంపించేశారు. హైదరాబాద్ వచ్చిన. నాకు ఒక మాట, అంటే జనరల్ గా మమ్మీ డాడీ ఎలాగైనా మన కోసం మనల్ని కన్నారు కాబట్టి మనకి ఏదో చేస్తారు, కానీ అన్న తమ్ముళ్ళ మధ్యలోని చాలా జెన్యూన్ గా చాలా తక్కువ మంది మధ్యలోని ఆ ఎఫెక్షన్ బాండింగ్ ఉంటుంది. తమ్ముడు సక్సెస్ అవ్వాలని చాలా మందికి ఏంటంటే అన్న తమ్ముళ్ళు ఆ వేరియేషన్ చూసుకొని ఉంటారు. సో మీకు ఇంత సపోర్ట్ చేసి ఈ రోజు గ్రూప్ 2 ఆఫీసర్ గా ఇంత స్థాయిలో తీసుకురావడానికి మీ అన్న సాయం చేశారు కదా, అంటే డైరెక్ట్ గా చెప్పుకోలేకపోవచ్చు, ఇలా వీడియో రూపంలో మీ అన్నకి ఏమైనా థ్యాంక్స్ రూపంలో మీ నోట్ మీకు ఏదైనా వర్డ్స్ వస్తే అది చెప్పండి ఒకసారి. ప్రతి మా అన్నకి చెప్పాలి సార్. డబ్బులు లేనప్పుడు ఒక్కొక్కసారి అడిగి వీరులను అడిగి మరి నేను ఇంటికి వచ్చిన లేదు వస్తాను అన్న కూడా వద్దు నువ్వు అటే ఉండు, నేను అడిగినా పంపిస్తాను చదువుకో అని చెప్పి నన్ను ఇక్కడే ఉంచి ప్రతిసారి చెప్తారు సార్, మోటివేట్ చేస్తారు. ఎందుకంటే ఇదే ఫీల్డ్ లో ఉన్నాడు అన్నయ్య. ఇదే ఫీల్డ్ ఉన్నాడు కాబట్టి ఇది తెలుసు. అట్లా నేను ఇక్కడనే ఉండి పంపించాను. థ్యాంక్ యూ అన్న, చెప్పలేకపోతున్నా. కొంచెం వాటర్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఇప్పుడు ప్రెసెంట్ మీ అన్న ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ అన్న ఇక్కడ మ్యారీడ్ అన్న?
మ్యారీడ్ ఒక పాప 6 అగ్రికల్చర్ లో ఉన్నారు ఆయన. చూసుకుంటుంది. ఓకే, గుడ్ గుడ్. ఓకే, అయితే ఇప్పుడు మన మన అశోక్ నగర్ దగ్గరకు వచ్చేటప్పుడు మన షైనా కోచింగ్ లో ఉన్నప్పుడు మీరు హాస్టల్లో ఉన్నారా లేదంటే రూమ్ లో ఏమైనా ఉన్నారా? రూమ్ లో ఉన్నా. రూమ్ లో ఉన్నారా? రూమ్ లో. ఈ రూమ్ లో ఉండేటప్పుడు ఈ కోచింగ్ వస్తూ రూమ్ లో ఉన్నారు కదా, ఈ రూమ్ లోని మీకు ఎప్పుడైనా అవమానాలు ఎదురవడం కానీ, ఫుడ్ కి ఏమైనా డిస్టర్బెన్స్, అంటే జనరల్ గా యాస్పిరెంట్ తాలూకా బాధ, నేను ఎవరైతే మన యూట్యూబ్ లో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి పెయిన్ ఉంటుంది బాస్, కానీ ప్రతి ఒక్కడు అశోక్ నగర్ లో ఉన్న ప్రతి ఒక్కరిని టచ్ చేస్తే ప్రతి ఒక్కడికి ఒక స్టోరీ ఉంటది. ఎంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినా అడగలేము, ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ కండిషన్ లో ఇక్కడ మనం ఎవరైతే ఇంటర్వ్యూ చేసాం గతంలో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు మన రాజశేఖర్ కానీ, మన ప్రసాద్ కానీ, ఎవరు అతిథులు కాదు, ప్రతి ఒక్కరికి పెయిన్ ఉంటది. అయితే అందులోనే భాగంగా మీకు ఎప్పుడైనా ఫుడ్ కి కూడా కష్టంగా ఉంది, ప్రిపరేషన్ ఆపేసి ఏదైనా పని చేసుకుందాం అని అనిపించిందా? రూమ్ లో కోచింగ్ పోయినప్పుడు ఇక్కడ నష్టం రూమ్ లో ఉన్నా. రూమ్ రెంట్ ఉండే 3,000, మంచికి 3,000 అట్లా వస్తుండే సార్. మంచికి 3,000 వస్తుండే. ఇంటి నుంచి కూడా కొన్ని అంటే అందినంతా పంపించారు. అడిగిన సార్, అప్పటి నుంచే ఫ్రెండ్స్ అడిగిన, కానీ ఏ రోజు కూడా నేను అడిగిన ఫ్రెండ్స్ లేవు అని మాత్రం నాకు చెప్పలేదు సార్. ఇప్పుడు 2 జాబర్స్ ఉంటారు, వాళ్ళు నెలకు ఎవ్రీ మంత్ ఒక 1,000 రూపాయలు పంపించారు. వాళ్ళ పేర్లు చెప్పేసేయండి. అజయ్ అని ఫ్రెండ్. ఓకే, ఇంకా నరేష్ అన్న. అజయ్ నరేష్ గారు నిజంగా మీలాంటి ఎవరైతే గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారో సొసైటీలో పాజిటివిటీ స్ప్రెడ్ చేయడం కోసం, అంటే జెన్యున్ గా ఈ గంగాధర్ నాకు బాగా తెలుసు 2023 నుంచి సిన్సియర్ గా ఎఫర్ట్ ఏదైతే, అంటే ఇంకా ఆయనకి Group 2 అచీవ్ అవడం తప్ప వేరే థాట్ ప్రాసెస్ లేదు. ఆ ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి మన ఇండియాలోని కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ ఈయనకి దొరికింది. అలాగే అంటే సీరియస్ గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో, సిన్సియర్ గా ప్రిపేర్ అయిన వాళ్ళకి మీలాగే అందరికి సపోర్ట్ దొరుకుతుందంటారా? అంటే సొసైటీలో దొరుకుతుంది సార్. ఎందుకు చెప్పగలను అంటే, వెరీ గుడ్, మనలో అది చూసి చదువుతాడు అని వాళ్ళకి అనిపిస్తే డెఫినెట్ గా సాయం చేస్తున్నారు. అంటే నా ఫ్రెండ్స్ అని ఎవరైనా నేను అడిగిన వాళ్ళను ఇస్తాను ఇవ్వను అని కూడా తెలియకుండా నేను అడిగినప్పుడు ఇచ్చారు సార్. డబ్బులు ఇచ్చారు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు అడగలేదు, రిటర్న్ అడగలేదు. అది నాకు చాలా మోటివేషన్ అనిపించింది. గుడ్ గుడ్. ఓకే, ఈ ప్రాసెస్ లో అంటే మీరు జనరల్ గా ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా నార్మల్ డిగ్రీ, నార్మల్ PG, MSc మ్యాథ్స్ చేశారన్నారు, కానీ అది కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉండి చదువుకున్నారు. మీరేం పెద్ద పెద్ద కాలేజ్ లో ఏం చదవలేదు. మీ 10th వరకు కూడా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ కాదు, ZPH స్కూల్, గవర్నమెంట్ ZPH స్కూల్లో చదువుకున్నాడు. ఇంటర్ కూడా నార్మల్ ఇంటర్ చేశారు, MPC, డిగ్రీ సోషల్ వెల్ఫేర్ లో చదివారు. సో ఇంత నార్మల్ స్టేజ్ నుంచి ప్రిపరేషన్ అందుకునేటప్పటికి, ఎందుకంటే అంటే ఎవరిని కంపేర్ చేయాలని కాదు, కానీ సక్సెస్ సాధించిన వాళ్ళు చాలా మంది ఆర్డినరీ స్టడీస్ చేసినప్పటికీ కూడా మీరు ఇంకొంచెం లో లెవెల్ నుంచి స్టడీ చేశారు కదా, ఇంత పెద్ద Group 2 అచీవ్ అవ్వగలరని కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది? కాన్ఫిడెన్స్ అంటే మనకున్న సిచ్యువేషన్స్, అంతే, మనకున్న సిచ్యువేషన్స్, మన ఓపిక మనల్ని నిలబెడుతుందని నేను నమ్మగలుగుతాను సార్. ఓకే, ఎందుకంటే ఇంటికాడ అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ నైట్ వచ్చి వాళ్ళ పెయిన్ భరించలేదు సార్. ఆ పెయిన్ నుంచి చదవాలి, ఏదో చెయ్యాలి ఇంటికి. ఇంటికి సార్ మన ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వస్తారు కదా, వచ్చిన పంట పైసలకు ఎవరో మన ఇంటి అప్పుల వల్ల ఎవరో ఒకరు వస్తూ ఉంటుంది. అది ఏం చేయలేక అర్థం కాకపోతున్నాయి. 2 ఎకరాల పొలం ఉండేదానికన్నా కూలోళ్ళే రెగ్యులర్ బెటర్ ఏమో అనిపిస్తుందేమో, ఎందుకంటే ఆ పెయిన్, ఎందుకంటే వచ్చిన డబ్బులు వచ్చినట్లు వెళ్ళిపోతుంది. అవును, ఏంది సార్ సిచ్యువేషన్, ఏంది ఎట్లా అనేది ఒక థాట్ వచ్చింది సార్. ఓకే, సో అట్లయినా సక్సెస్ అవ్వాలి, మంచి ఆఫీసర్ అయ్యి వాళ్ళు బాగా చూసుకోవాలి, డిసైడ్ అయ్యారా? ఓకే ఓకే. సో ఈ ప్రాసెస్ లో మీ సక్సెస్ లో షై ఇండియా కోచింగ్ సెంటర్ అనేది మీకు ఎంతవరకైనా ఉపయోగపడిందా? షై ఇండియా ఎంతవరకు కాదు సార్, నాకు ఉపయోగపడింది షై ఇండియా 100% నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను కోచింగ్ తీసుకొని 6 months ఇక్కడనే ఏంది ఓయిపోయినా, ఓయిలా ప్రిపరేషన్ అయినా. అయిపోయిన తర్వాత
స్టడీ సర్కిల్లో ఒక 6 months లాస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చింది. ఓకే 6 months అయిపోయిన తర్వాత ఇక లాంగ్ ప్రిపరేషన్ 1 year 2 year అయింది. ఓకే లాంగ్ ప్రిపరేషన్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన. ఓకే హైదరాబాద్కి వచ్చి 2022లో టెస్ట్ రాసాను సార్. ఇక్కడ ఓకే 4-5 టెస్టులు రాసాను ఓకే వేరే ఇన్స్టిట్యూట్. ఓకే కానీ ఎక్కడ కూడా నాకు ఈ ఇది ఏంది ఈ సబ్జెక్ట్ కనబడలేదు. అంటే గ్రూప్ రిలేటెడ్ ఆ టెస్ట్ సిరీస్ లా రాసే క్వశ్చన్స్ నాకైతే అనిపించారు. ఓకే మళ్ళీ ఈవెన్ సార్ నాకు ఒక చెప్పద్దు ఇన్స్టిట్యూట్ ఫోన్ చేసి మీరు ఏంది ఇంటర్వ్యూ ఇస్తారా ఏమన్నా ఇన్స్టిట్యూట్ పేరు ఇవ్వదు మీరు ఏంది ఇంటర్వ్యూ ఇస్తారా ఏమన్నా అంటే అన్నారు. ఇవ్వగలుగుతాం అన్నారు. నేను ఫ్రాంక్లీగా చెప్పేసాను సార్. మన ఇన్స్టిట్యూట్ పేరు చెప్పలేను కానీ నేను ఒక ఇన్స్టిట్యూట్ లో నేను తీసుకున్నా కోచింగ్ అక్కడ ఇవ్వాలని అనుకుంటాను. ఓకే గుడ్. అది అయితే థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ గంగాధర్, మీరు అంటే అందరి ముందుని కూడా అంటే మీరు మీతో మాట్లాడుతుంటే నాకు కూడా ఇందాక కూడా అదే ఎమోషనల్ అయింది, ఇప్పుడు కూడా అదే. అంటే అంత నిజాయితీగా ఉంటే ఇందాకే అందరి ముందు చెప్పారు, మీలో అంత పాజిటివిటీ ఉంది కాబట్టి అంత సక్సెస్ అయ్యారు. అంటే మీ ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇంకా వేరే సక్సెస్ పర్సనాలిటీస్ కూడా ఉన్నారు, వాళ్ళ ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నా. ఇంత సిన్సియర్ గా ఉన్నారు కాబట్టి అంత సక్సెస్ వచ్చింది. లేకపోతే ఇప్పుడు గంగాధర్ లాంటి పర్సన్ కూడా ఎవరైతే వేరే దగ్గర కోచింగ్ తీసుకొని ఇక్కడ కూడా మన షైనియాలో కూడా ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు కోచింగ్ తీసుకున్నారని, ఎవరైతే టెస్ట్ సిరీస్ రాసారో వాళ్ళు టెస్ట్ సిరీస్, ఎవరైతే ఆన్లైన్ తీసుకున్నారో అది మాత్రమే చెప్తున్నా. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనప్పటికీ కూడా మంచి ప్రొడక్ట్ ఎక్కడ ఇస్తే అక్కడ మీరు ఆస్పిరెంట్స్ మోర్ ఓవర్ మీలో సిన్సియారిటీ ఉంటే ఇప్పుడు ఇలాంటి గంగాధర్ లాంటి సక్సెస్ ని చూడగలుగుతారు. సో చెప్పండి. అయితే అడిగారు కానీ ఇవ్వలేదా? లేదు సార్, నేను ఒక ఇన్స్టిట్యూట్ లో తీసుకున్నా, నేను అక్కడే ఇవ్వదలుచుకున్నా అన్నా. ఓకే. సో వాళ్ళు కూడా అది చేసింది. ఓకే రైట్. అయితే ఇప్పుడు మీ కోచింగ్ సెంటర్ తో పాటు అంటే కోచింగ్ తో పాటు మీరు వేరే ఇన్స్టిట్యూట్స్ లో టెస్ట్ సిరీస్ ప్రిపేర్ మన టెస్ట్ సిరీస్ ప్రిపేర్ అయినప్పటికీ మన టెస్ట్ సిరీస్ ఎంత రాశారో ఇది మెయిన్ ఎగ్జామ్ కి మీకు సపోర్ట్ చేసిందని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ సపోర్ట్ చేస్తే ఎంతవరకు సపోర్ట్ చేసింది? సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేయలేని డైరెక్ట్ చెప్పొచ్చు. సపోర్ట్ చేస్తే ఎంతవరకు సపోర్ట్ చేసినట్టు? అయితే టెస్ట్ సిరీస్ ఎందుకనేది ఎగ్జామ్ లో మనం రాసే టైమింగ్ సార్. ఇప్పుడు ఎగ్జామ్ టెస్ట్ రాసినాం అనుకో టైం మేనేజ్మెంట్ చెప్తారు. ఫస్ట్ రాసినప్పుడు 2.5 hours సరిపోలేదు. ఓకే. కంటిన్యూ ఆ టెస్ట్ రాయడం వల్ల మనకు టైం మేనేజ్మెంట్ తెలిసింది. ఒక్కొక్కసారి నేను ఒక్కొక్కసారి నేను 2.5 రాసేది 2022 ఫిబ్రవరి నుంచి నేను ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను సార్. ఓకే. 2023 3-4 తిరిగినా కానీ 2023 అక్టోబర్ అనుకుంటా బ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాచ్ ఫ్రీ టెస్ట్ పెట్టినప్పుడు 2023 7 ర్యాంక్ వచ్చింది. ఓకే 7th ర్యాంక్ వచ్చింది. ఓకే. అయితే 7th టాప్ ఫ్రీ టెస్ట్ సిరీస్ స్కాలర్షిప్ టెస్ట్ 1000 రూపాయలతో నేను ఇలా జాయిన్ అయినా సార్. ఆ 1000 రూపాయల తర్వాత ఆ 1000 రూపాయలు దాటి ఎప్పుడు ఫీజు కట్టలేదు కదా? మళ్ళీ సెకండ్ దాంట్లో కట్టలేదు. కంటిన్యూ ఇక 2 టెస్ట్ సిరీస్ రాసిన. ఇందులోని ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ 2 టెస్ట్ రాసిన. అయితే మన టెస్ట్ సిరీస్ నుంచి చూసుకోవాల్సింది ఏంటంటే ఆ క్వశ్చన్ ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా మనం చూడాలా, ఏ వేలో చూడాలా. ఫర్ సపోజ్ నేను సెకండ్ పేపర్ ఉంది, ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ టెస్ట్ రాసిన తర్వాత రూమ్ కి వెళ్ళి సెకండ్ పేపర్ ఏముంటాయి, పాలిటీ హిస్టరీ సోషియాలజీ, ఈ 3 బుక్కులు తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ, ఈ 4 బుక్కులు ముంగడ పెట్టుకొని దాన్ని అనాలిసిస్ చేసాం. వెరీ గుడ్. ఇది ఎక్కడి నుంచి మనం చదివినప్పుడు పలానా క్వశ్చన్ ఈ బుక్ లో ఇక్కడ ఉంటుందిరా అని మనకు అనిపించిందంటే మనం ఒక వేలో ఉన్నట్టు అనిపిస్తుంది. సూపర్. ఆ క్వశ్చన్ అదే ఆ పేపర్ లోనే 4 ఆప్షన్స్ కు ఒక్కొక్క పాయింట్ రాసుకుంటుంది సార్. ఎందుకంటే టెస్ట్ మనం రాసినాం కాబట్టి అక్కడనే రాసుకుంటుంది.
మళ్ళీ ఇంకో ఆ క్వశ్చన్ వేరే క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి అక్కడ పాయింట్ అవుట్ తెలుస్తుంది, పలానా దాంట్లో వచ్చింది, పలానా దాంట్లో ఉన్నది. ఫైనల్ గా అంటే మీ టెస్ట్ సిరీస్ అనేది టైం మేనేజ్మెంట్ తో పాటు ఈ క్వశ్చన్ ని ఏదైతే క్వశ్చన్ అడిగాడు, ఎక్కడి నుంచి అడిగాడు, ఆ ఏరియాకి వెళ్ళి మొత్తం అంతా రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అంతా కంప్లీట్ చేసుకున్నాడు. మనకి ఏంటంటే మంచిగా మార్నింగ్ ఉంటుంది. అవును, మార్నింగ్ 11:30కి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తిని ఇక పేపర్ రివ్యూ చేసేటప్పుడు నైట్ దగ్గర దగ్గర ఆ రోజు నేను వేరే బుక్ ఉంటాను. ఓకే ఓకే. అయితే నేను ఎప్పటి నుంచి అడగాలన్న క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ లోని 2.5 hours ఎగ్జామ్ రాసేటోడు. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కనపడమని నేను చాలా సార్లు చెప్పిన, ఎప్పుడు కనపడకుండా వెళ్ళిపోయావు. అంత ఫాస్ట్ గా ఎగ్జామ్ ని అంత టైం మేనేజ్మెంట్ నీకు ప్రాక్టీస్ వల్ల వచ్చిందా, లేదంటే ఈ ఎగ్జామ్ ని ఒక అరగంట ముందే కంప్లీట్ చేసుకోవాలని మెంటల్ గా ఫిక్స్ అయ్యి చేసేటోడు? మనం ప్రాక్టీస్ వల్ల. ఫస్ట్ ఎగ్జామ్ రోజు ఇందులోనే రాస్తాను. నాకు ఫస్ట్ ఎగ్జామ్ రోజు 2 గంటలు ఎక్కువ పట్టింది. మన షైన్ ఇండియాలోనే ఎక్కువ పట్టింది. ఓకే. అదే లాస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు 1.5 hour లోనే పట్టింది. 1.5 hour. ఓకే. ఎందుకు అంటే మనం క్వశ్చన్ ని ఏ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసి అదే ఏరియాలో చూసి ఎట్లా అడుగుతుండు ఏంటనేది అది తెలిసి. ఈ టెస్ట్ సిరీస్ తో పాటు అంటే ఇప్పుడు మీకు కోచింగ్ షైన్ ఇండియాలో తీసుకున్నారు, రివిజన్ అనేది ఓయూలో చేశారు, తర్వాత ఇంకా డిఫరెంట్ మళ్ళీ ఏదో ఒక ఎస్సీ స్టడీ సర్కిల్ లోని మీకు స్కాలర్షిప్ వచ్చింది, అక్కడ కూడా ప్రిపేర్ అయ్యారు. అయితే ఈ ప్రాసెస్ లో ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే నాకు వస్తుందా రాదా అనే ఒక భయం అంటూ ఉంటుంది కదా. ఆ భయాన్ని మీరు వస్తే ఎలా ఫీల్ అయ్యారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారు? ఎందుకంటే ఓవర్కమ్ చేశారు కాబట్టి ఇంత దాకా ఉండగలిగారు. భయం లేకుండా అయితే లేదు. ఎందుకంటే నేను మాట్లాడుతుంటేనే ఎంట్రీ చేస్తున్నప్పుడే, లేదంటే కిందని మన స్టూడెంట్స్ ముందు మాట్లాడారంటేనే మీరు మాట్లాడలేదు అన్నారు. హానెస్ట్లీ అంతే కదా. ఇక్కడ కూడా ఇప్పుడు చాలా కంఫర్ట్ అయిపోయింది కదా, ఫ్రీ అయిపోయారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ లేదు అనడానికి లేదు, వచ్చిన ప్రెజర్ని ఇంత దానికే ఇంత ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. కానీ అంత పెద్ద లైఫ్ డిజైన్ చేసేది మీ మమ్మీ మీ డాడీ గోల్. మీ మమ్మీ మీ డాడీ కష్టపడి వచ్చిందని ఆ కష్టాన్ని దాటాలని పెట్టుకున్న గోల్ కదా. ఇంత పెద్ద గోల్ కి మీరు తీసుకున్న ప్రెజర్ ని ఎలా ఓవర్కమ్ చేసావు? చెప్పాలంటే నేను కోచింగ్ వచ్చేటప్పటికి అప్పటికి అన్ని నోటిఫికేషన్స్ అయిపోయింది, విఆర్ఓ అయిపోయింది. ఓకే. ఏ నోటిఫికేషన్ కూడా అప్పటికి నేను జాయిన్ అయ్యేటప్పుడు లేదు. ఓకే. 5 సంవత్సరాలు 2025 ఈ మధ్యలో 2025 అంటే 6 సంవత్సరాలు దగ్గర 6 సంవత్సరాల ఒక నోటిఫికేషన్ అంటే ఎప్పుడు కేసీఆర్ 2022 అంటే వేస్తామని చెప్పింది. అప్పటి వరకు అసలు నోటిఫికేషన్ ఉంటేనే చదువుతాము అంటే అనిపిస్తుంది ఎవరికైనా. నోటిఫికేషన్స్ ఉంటే మోటివేషన్ అది 2022 వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ లేదు. కంటిన్యూ మన ప్రయత్నం అయితే మనం చేస్తే ఇట్లా అసలు సక్సెస్ వస్తుంది చేద్దామని చెప్పి చేసిన. అదే కంటిన్యూ చాలా స్ట్రగుల్ అయినా సార్. వస్తుందా రాదా ఇంత లాంగ్ టర్మ్ ఎన్ని సంవత్సరాలు మనకు వస్తుందా రాదా అనిపిస్తుంది. చాలా సార్లు అనిపించింది. దానికి ఓవర్కమ్ చేయడానికి పుస్తకాలు పట్టుకోవడం తప్ప ఇంకా వేరే ఇంకేది లేదు. అంటే మీ ప్రెజర్ ని బరస్ట్ చేయడానికి ఓన్లీ బుక్సే. మళ్ళీ చదవడం, మళ్ళీ ప్రెజర్ తీసుకోవడం, మళ్ళీ చదవడం ప్రెజర్ ఇంతే. ఏదైతే చదవడం వల్ల వచ్చిన ప్రెజర్ ని మళ్ళీ అదే చదవడంతో మీరు ప్రెజర్ రిలీఫ్ చేసుకున్నారు, అంతేనా? ఓకే. సో మీరు ఇంత పెద్ద స్ట్రగుల్స్ అయ్యాయి కదా. మీకు గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది, గ్రూప్ 4 రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ గ్రూప్ 2 కన్నా ముందు గ్రూప్ 4 వచ్చినప్పుడు ఏమనిపించింది? గ్రూప్ 4 కి హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు ఏది లేకుండా ఉండి సడన్ గా అసలు నేను ఆ 2 days నేను అన్నం కూడా గ్రూప్ 4 కే. అంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉన్నదాన్ని బట్టి ఏదో ఒకటి అన్నట్టు అట్లా గ్రూప్ 4 రాగానే అసలు ఆ రోజు చెప్పలేని ఆనందం. చెప్పలేదు గ్రూప్ 4 కి 2 days అన్నం తినలేదు. ఓకే. అయితే అప్పటికి నేను ఎక్కడ ఓయిల్ ఉన్నా. ఓకే. ఓయిల్ ఉండి గ్రూప్ 4 వచ్చిన తర్వాత ఇమీడియట్లీ అశోక్ నగర్ హాస్టల్ షిఫ్ట్ అయినా. ఓకే. ఎందుకంటే అక్కడికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏది అప్డేట్ వచ్చినా ఇమీడియట్ గా ఉంటుంది. ఎంత పాజిటివ్ మెసేజ్ అంతే స్ప్రెడ్ అవుతుంది, నెగిటివ్ మెసేజ్ అంతే స్ప్రెడ్ అవుతుంది. అవును. అశోక్ మనం ఏది తీసుకుంటే అది. ఓకే, గుడ్.
అయితే వచ్చిన తర్వాత ఇక గ్రూప్ 4 ఉంది, ఎట్లన్నా గ్రూప్ 2 గట్టిగా చదవాలని అప్పుడు ఫిక్స్ అయ్యారు. ఓకే, గ్రూప్ 4 వచ్చిన తర్వాత ఈ గ్రూప్ 4 వచ్చినప్పుడు నుంచి మళ్ళీ గ్రూప్ 2 వచ్చే మధ్యలోని మీరు మల్టిపుల్ అంటే ఐ మీన్ మైండ్ సెట్ తో ఉందా, లేదంటే ఖచ్చితంగా గ్రూప్ 2 చదవాలని మళ్ళీ సేమ్ ప్రెజర్, కొంచెం ప్రెజర్ రిలీఫ్ అయి ఉండొచ్చా, లేదంటే కొద్దిగా రిలాక్స్డ్ గా చదివారా, లేదంటే ప్రెజర్ తో చదివారు మళ్ళీ కూడా? రిలాక్స్ అయ్యారు. రిలాక్స్ అంటే ఒకటైతుంది, ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చింది. ఓకే, ఆ మధ్యలో గ్రూప్ 1 ఉంది. ఓకే, గ్రూప్ 1 రాస్తే అందులో కూడా మార్కులు 90 అట్లా వచ్చినాయి. ఓకే, ఇంకా మోటివేషన్ అనిపించింది. ఓకే, గుడ్. మోటివేషన్ అనిపించి మళ్ళీ లాస్ట్ మన ఎగ్జామ్ మూమెంట్ గా 1 month గ్రూప్ 1 మెయిన్స్ కు గ్రూప్ 2 1 month గ్యాప్ ఉంది. ఓకే, సో దీని వల్ల ఇది ఇక్కడ అదే అని చెప్పి నేను గ్రూప్ 1 మెయిన్స్ ఒక ఎగ్జామ్ రాసిన, ఇంగ్లీష్ రాసి ఇక రాయలేదు సార్. గ్రూప్ 2 కంటిన్యూ వచ్చిందా దానికి అట్లా. ఈ సందర్భంలో అంటే మీరు షైన్ ఇండియాలో కోచింగ్ తీసుకొని ఈ అచీవ్మెంట్స్ లో సయ్యద్ సార్ కి ఈ వీడియో రూపంలో మీరు ఏం చెప్పాలనుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తా సార్. సారు పర్సనల్ గైడెన్స్ అంటే రాసి చూసిన దాంట్లో అంటే ర్యాంక్స్ చూసిన దాంట్లో మీరు చేస్తారు చెప్పండి, మీరు గుర్తుపట్టారు. సార్ దగ్గరికి వెళ్ళిపోయాను, సార్ ఒకటే అయిపోయింది. సార్ దీని గురించి చెప్పారు. నిక్తా రెడ్డి కాదు, మీకు వచ్చిన ఇంకో పర్సన్ పేరు ఏదో ఉంది. కృష్ణ సారు అప్పటికి నమ్మిండు. అవును సార్ సర్వీస్ గురించి చెప్పారు. అవునవును, సర్వీస్ అనేది ప్రజల దగ్గరికి పోవాలి. అవునవును, సార్ అదే చెప్పిండు. దీని గురించి చెప్పలేదు సార్, దీని గురించి చెప్పలేదు. సర్వీస్ ప్రజలకు దగ్గరికి పోవాలా అంటే అట్టడుగు స్థాయి వర్గాలకు చేరాలి సర్వీస్. సర్వీస్ గురించి అప్పటి నుంచి ఇప్పటికి సయ్యద్ సార్ మాటల మోటివేషన్ గా అనిపించే సారు ఏంది మూమెంట్ చెప్తారు. మూమెంట్ అసలు మళ్ళీ ఆ నోట్స్ తోని ఒక మెటీరియల్ తీసుకున్నా, కానీ ఆ వే అనేది అంటే ఇట్లా చదివాలి, ఇక్కడ ఇట్లా చూడాలి అని చెప్పి సార్దే ఫాలో అయ్యాను. ఫైనల్ గా ఇంత పెద్ద సక్సెస్ లో మీరు క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలోని ఒకసారి మన యూట్యూబ్ వ్యూవర్స్ కి చెప్తే. ఫస్ట్ ఫ్యామిలీ సార్. ఓకే, ఎవరికైనా ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం కూడా, చాలా అవసరం. లేదంటే ఇంత ప్రెజర్ తట్టుకోలేము. ఫ్యామిలీ ముందు ఎంత కొంత బ్రదర్, మీ బ్రదర్. అవునవును, ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ ఇంకొకసారి ఎంత చెప్పినా తక్కువ. మీ బ్రదర్ కి ఫ్రెండ్స్ కూడా అడిగినప్పుడు ఫ్రెండ్స్. అవును, మోస్ట్లీ ఇక్కడనే చూసినా కాబట్టి మాతృ సంస్థలకి వెరీ గుడ్, సూపర్. అయితే నేనేం చెప్పగలుగుతాను సార్, ఈ ఇన్స్టిట్యూట్ కి మీరు పెడతారు కదా టెస్ట్ సిరీస్, ఏంది స్కాలర్షిప్ పెడతారు కదా, స్కాలర్షిప్ టెస్ట్. మీరైతే మీరు ఇప్పుడు ఒక 10 మందికి టాప్ 10 మందికి 15 మందికి మీరు ఫ్రీ ఇస్తారు. ఆ తర్వాత వచ్చే టాప్ 10 మందికి ఫస్ట్ సిరీస్ నా వంతు సహాయంగా 10 మంది ఫీజు నేను కట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్ గంగాధర్. ఎందుకంటే ఏది ఊరికనే పోదంటారు, మీకు ఇచ్చిన ఇది షైన్ ఇండియా తరఫు నుంచి మీకు ఇచ్చింది. నెక్స్ట్ ఎప్పుడైనా టెస్ట్ సిరీస్ ఉంటే ఫస్ట్ టెస్ట్ 10-15 మెంబర్స్ మేము ఇస్తాం, మిగతా 10 మెంబర్స్ కి మీరు ఇస్తారంట. ఓకే, షైన్ ఇండియా మీద అభిమానంతో 10 మందికి నేను కట్టుకుంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు కట్టుకోపోయిన ఇంత పెద్ద మనసు ఉంది కాబట్టి మీకు ఇంతకన్నా మంచి సక్సెస్ రావాలని షైన్ ఇండియా తరఫున, నా తరఫున, స్పెషల్ గా సయ్యద్ సార్ తరఫున, ఎందుకంటే దక్కాల్సిన క్రెడిట్ అంతా నేను ఎంత చేసినా కానీ సయ్యద్ సార్ గైడెన్స్, సయ్యద్ సార్ డైరెక్షన్. సో మీలాంటి వాళ్ళందరినీ ఎవరైతే రియల్ ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళని గుర్తించమని సయ్యద్ సార్ చెప్తారు కాబట్టి, సయ్యద్ సార్ లేకుండా నేనేం చేయలేను కాబట్టి ఖచ్చితంగా మీ వల్ల ఇంకో 10 మంది కంటే వాళ్ళెంత మందికి హెల్ప్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్. రియల్లీ నా మనస్ఫూర్తిగా నేను చెప్పుకుంటున్నా. చాలా అంటే మీరు మాటలే ఆడట్లేదు కానీ మీ కళ్ళు, మీ మనసు మొత్తం అంతా నన్ను బాగా ఉత్తేజపరిచేలా చేస్తుంది. థ్యాంక్ యూ. ఫైనల్ గా ఇంకొక 1 minute
లేదంటే ఫైనల్ గా ఒకసారి యాస్పిరెంట్స్ కి సక్సెస్ అవ్వాలంటే ఒక సీక్రెట్ చెప్పాలంటే మీ వైపు నుంచి ఏం చేస్తే సక్సెస్ అవుతారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక అండి. ఓపిక అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓపికగా ఉండాలి. ఓపికగా ఉండాలి. అవును. ఇప్పుడు రాలేదు, ఈ నోటిఫికేషన్ మిస్ అయింది అనగా అలా అనుకోకుండా కంటిన్యూగా కూర్చోవడం వల్ల మన సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. అవును. ఆ గ్రిప్ రావడం వల్ల మనం ఇంకా ముంగడికి పోతాం. దాంతో పాటు టెస్ట్ సిరీస్ రాస్తే ఆ టెస్ట్ సిరీస్ లో మన లోపాలు తెలుస్తాయి. వెరీ గుడ్. అది రాయడం, చెక్ చేసుకోవడం, రావడం, చెక్ చేసుకోవడం, అనాలిసిస్ చేసుకోవాలి. ఎక్కడ తప్పు చేస్తున్నామని మనకు తెలుస్తుంది. అనాలిసిస్ చేయడం వల్ల మనకి ఇంకా సబ్జెక్టు ఇంప్రూవ్ అవుతుంది. వెరీ గుడ్. ఓకేతో ఉండండి. ఖచ్చితంగా ఈ ఎవరైతే మనం ఉన్నామో ఖచ్చితంగా మన సక్సెస్ మనం చూస్తాం. ఓకే ఓకే. మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ 2025లో కావచ్చు, 26లో కావచ్చు, ఏదైతే 2025-26లో ఇచ్చే గ్రూప్ 1 TGPSC నోటిఫికేషన్లోని మీకు మంచి సర్వీస్ రావాలని, మళ్ళా నేను మన షై ఇండియాలోనే మిమ్మల్ని ఇక్కడే ఎంటర్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.